టీడీపీ గాని జనసేన గాని బీజేపీ గాని గేట్లు తెరిస్తే వైసీపీలో ఒక్కరు కూడా మిగలరని అన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి అంతే విలువ ఇస్తున్నామని, కానీ లేనిపోని అబద్ధాలు ప్రచారం చేసి జగన్ అబాసుపాలవుతున్నారన్నారు. టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడు సెటైర్లు వేసిన జగన్ ఇప్పుడు వైసీపీకి 11 సీట్లు వచ్చినప్పుడు నైతిక విలువల గురించి మాట్లాడడం సరికాదన్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలే ఫలితాలే ఉత్తరాంధ్రలో జరిగే అన్ని ఎన్నికల్లో రిపీట్ అవుతాయన్నారు. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ కూటమి గేట్లు తెరిస్తే వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ లేకపోతే ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో ఒక్కరంటే ఒక్కరు కూడా కార్పొరేటర్లు కాదు, మిగిలిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేకపోతే ఆస్థాయి నాయకులు కూడా ఈరోజు మొత్తం మూకుమ్మడిగా చేరటానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు పరిపాలన మొదలయ్యి 2 months కంప్లీట్ కాల, అప్పుడే ఢిల్లీలో ధర్నా చేశాడు, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలంటా ఉన్నాడు, మొత్తం ఈ ప్రభుత్వానికి శాపరాధాలు పెడతా ఉన్నాడు. మాట్లాడితే ఇంతమంది హత్యకు గురి కాబట్టారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఏందంటా ఉన్నారు. డైరెక్ట్గా మన డిపార్ట్మెంట్లో అడిగారు, హోమ్ మినిస్టర్ అడిగింది, మొత్తం అందరూ కూడా అడిగారు, ఏమయ్యా నిజంగా ఇంతమంది గారు చనిపోతే ఎవరు చనిపోయారు, వాళ్ళ పేర్లు ఏమైనా ఎంక్వైరీ చేస్తామంటే ఆ పేర్లు మీకు తెలుసు కదా అంటాడు, పేర్లు ఎవరు. ఇట్లా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలు కూడా అబాస్ పాలు చేసుకునే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.